అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు పలు వివాదాలతో కేసుల్లో ఇరుక్కుంటూ ఉండగా ఇప్పుడు మరొక మాజీ ఎమ్మెల్యే ఆయన కుమారుడి వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుంది, అధికార విపక్షాల మధ్య ఎలాంటి మాటల యుద్ధానికి దారితీస్తుందో అన్న చర్చ మొదలైంది. ఇప్పుడు పొగాకు వ్యాపారి సూర్యచంద్రం కుమారుడితో పాటు ఆయన సిబ్బందిని కిడ్నాప్ చేయడం ఏపీలో కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమారుడితో పాటు పలువురిపై ఆరోపణలు రావడం, కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. తాము ఎవరిని కిడ్నాప్ చేయలేదని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా. వ్యాపారంలో సూర్యచంద్రం తమను బురుడి కొట్టించే ప్రయత్నం చేయడంతో అడ్డుకున్నామని తెలిపారు. పొగాకు వ్యాపారి సూర్యచంద్రం ఫ్యామిలీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం కిడ్నాపర్ల ముఠా పెదకాకాని పిఎస్ లో లొంగిపోయింది. కీలక నిందితుడైన బషీర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. గొడవల్లోకి దూరే మనస్తత్వం తమది కాదంటూ అండర్ గ్రౌండ్ నుంచే వీడియో రిలీజ్ చేసిన మాజీ ఎమ్మెల్యే ముస్తఫా తప్పులు చేసే ఆలోచన తనకు లేదంటున్నారు. సూరిబాబు పొగాకు తోలుతానని చెప్పేసి డబ్బులు తీసుకెళ్ళిన తర్వాత ఆ పొగాకు వేరే వాళ్ళకి అమ్ముతుంటే అప్పుడు కంపెనీ స్టాఫ్ వెళ్ళి ఆ కుర్రాడిని తీసుకొచ్చి కాకాని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చేసి అక్కడ అప్పచెప్పి మాకు న్యాయం చేయండి అని చెప్తే వాళ్ళు తిరిగి మా మీదే కేసు వేయటం జరిగింది. సూరిబాబుకి మాకి ఎలాంటి చుట్టరికం కానీ లేకపోతే లావాదేవీలు కానీ లేవు. అలాంటప్పుడు మేము ఎందుకు ఆ అబ్బాయిని తీసుకొచ్చి మనం ఇబ్బంది పెడతాం. మరోవైపు కిడ్నాప్ చేసిన రోజు ఉపయోగించిన 2 కార్లలో ఒకటి ముస్తఫా కుమార్తె నూర్ ఫాతిమా అపార్ట్మెంట్ లో ఉందని తెలుసుకున్న నూజివీడు పోలీసులు గుంటూరుకు వచ్చి ఆ కారును సీజ్ చేశారు. ఈ వివాదంలో తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నూర్ ఫాతిమా ఇంటి దగ్గరకు చేరుకొని పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు కేసుతో సంబంధం లేని కారును సీజ్ చేస్తున్నారని ఆరోపించారు అంబటి. బాధితులే నిందితులు, నిందితులే బాధితులు. ఈయన బాధితుడు ఎవరు? ముస్తఫా గారు 96 లక్షలు ఇచ్చాడు, పొగాకు తోలటం లేదు. ఈయనకు తోలపోతుడు ఎవరికో తోలుతున్నాడు. అది తెలిసి అడిగారు. అడిగి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మా దగ్గర డబ్బులు తీసుకుని ఎవరికో తోలుతున్నాడండి, మీరు కాస్త దీనిలో న్యాయం చేయమని పోలీసులు చెబితే నూజివీడి పోలీసుల దగ్గర వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఈయన తీసుకెళ్ళి కేసులో పెట్టే కార్యక్రమం. ఏం కేసు? SC/ST అట్రాసిటీస్ కేసు, ఎక్స్టార్షను, కిడ్నాపు. ఏంది కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఏమైనా కిడ్నాప్ చేసే మనిషా? మనం 2 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా చూసాం. కిడ్నాప్ చేసే మనిషి ఆయన. ఇప్పటికే అనేక మంది వైసీపీ నేతలు పలు వివాదాలతో కేసుల్లో ఇరుక్కుంటున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఆయన కుమారుడిపై వినిపిస్తున్న ఈ కిడ్నాప్ ఆరోపణల వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.